హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. ఈ రోజు మనము యాచారం విలేజ్ దాటేసి కొంచెం ముందుకు వచ్చేసాము కొత్తపల్లికి. ఇక్కడ ఒక సరికొత్త వెంచర్ని మీకు పరిచయం చేయబోతున్నాను. అదే ప్లేస్ ఓషన్ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి హనీ కౌంటీ. సో ఈ వెంచర్ ఎలా ఉంది, ఎన్ని ఎకరాల్లో ఉంది, ఏమేమి డెవలప్మెంట్స్ ఇస్తున్నారు, టోటల్గా వెంచర్ ఏ విధంగా ఉంది, ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా మనం లోపలికి వెళ్ళి చూసేద్దాం పదండి. సో హనీ కౌంటీ వెంచర్ లోపలికైతే మనం వచ్చేసామండి. ఈ వెంచర్ వచ్చేసి DTCP అండ్ రెరా అప్రూవ్డ్ వెంచర్, ఓపెన్ ప్లాట్స్ అనమాట టోటల్గా. అండ్ ఒక్కసారి ఈ వెంచర్ యొక్క ప్లస్ పాయింట్ మనం చూసుకున్నట్లయితే చుట్టుపక్కల ఆల్రెడీ అన్ని ఇండ్లు ఉన్నాయి, పీపుల్ ఉంటూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మీరు కొనాలి, ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే చాలా బాగా ప్లస్ అవుతుంది. కొన్న వెంటనే మీరు ఇల్లు కట్టుకోవడానికి అయితే పాసిబుల్ ఉంటుంది. కాబట్టి ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉంటాయి, పక్కన వాళ్ళు కూడా ఉంటున్నారు కాబట్టి. సో అదొక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఈ వెంచర్ ఈ రోజే లాంచ్ అయిందనమాట. లాంచింగ్తో పాటు పూజ, హోమం కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఆ అప్డేట్స్ అన్ని ఒకసారి చూసేద్దాం. సో హనీ కౌంటీ వెంచర్లో డెవలప్మెంట్స్ మనం చూసుకున్నట్లయితే స్టార్టింగ్లో ఎంట్రీ దగ్గర చూసారు కదా, అక్కడ ఎంట్రీ ఆర్చ్ అనేది వస్తుంది. అలాగే ఆ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో 40 feet రోడ్ ఇస్తున్నారు. ఇంటర్నల్ రోడ్స్ అన్ని కూడా 33 feet రోడ్ ఇస్తున్నారు విత్ CC రోడ్స్ అనమాట. అలాగే డెవలప్మెంట్స్ కూడా చాలా బాగా ఫాస్ట్గా జరుగుతున్నాయని చెప్పొచ్చు వెంచర్లో. మీరు నా వెనకాల చూడొచ్చు, నంబరింగ్ స్టోన్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి కదా. సో రోడ్డు కూడా అన్ని లెవెలింగ్ అయిపోతూ ఉన్నాయి. రోడ్స్ వేయడానికి తొందరగా డెవలప్మెంట్స్ అనేవి చేస్తున్నారు. ఇక్కడ నా వెనకాల ఇక్కడ చూడండి మీరు, ఇవన్నీ కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజ్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్. సో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పనులు కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఇలా ఒక్కొక్కటిగా డెవలప్మెంట్స్ అన్ని కూడా వీళ్ళు ఫాస్ట్గా కంప్లీట్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ కాంపౌండ్ వాల్ కూడా కట్టేశారండి. సెక్యూరిటీ పర్పస్ కూడా చాలా ఎక్కువగా కేర్ తీసుకుంటున్నారు. 24/7 సెక్యూరిటీ అనేది ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ CC కెమెరా సర్విలెన్స్ కూడా ఉంటుంది. దాంతోపాటు ఇంకా చిల్డ్రన్ కోసం కూడా ప్లే ఏరియా ఇస్తున్నారు, పార్క్ ఇస్తున్నారు. అండ్ మనం వాకింగ్ ట్రాక్ అనేది రెగ్యులర్గా చూస్తూ ఉంటాం కదా, వాకింగ్ ట్రాక్ ఇస్తున్నారు. అలాగే సైక్లింగ్ ట్రాక్ కూడా ఇస్తున్నారు. ఇంకా దాంతోపాటు ఫుట్పాత్ కూడా ఇస్తున్నారు. ఇవన్నీ కూడా ఫ్యూచర్లో డెవలప్మెంట్ కాబోతున్నాయి. సైడ్స్కి ఫుట్పాత్స్ కూడా రాబోతున్నాయి. అండ్ దాంతోపాటు కూడా ప్రతి ప్లాట్కి కూడా ఇండివిజువల్గా వాటర్ కనెక్షన్ అనేది ఇస్తున్నారు, పైప్ లైన్. అండ్ ఇందులో ఇంకా అండర్ గ్రౌండ్ వాటర్ సంప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ప్రతి ప్లాట్కి. సో ఎవెన్యూ ప్లాంటేషన్ కూడా ఇస్తున్నారు, బ్యూటిఫుల్గా డెవలప్ చేయబోతున్నారు. అలాగే స్ట్రీట్ లైట్స్ కూడా ఉంటుంది, ఎలక్ట్రిసిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, దానికి ట్రాన్స్ఫార్మర్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో ఇలా కావాల్సిన డెవలప్మెంట్స్ అన్ని అంటే DTCP అండ్ రెరా అప్రూవల్స్ ప్రకారం ఏమేమి డెవలప్మెంట్స్ ఉంటాయో ఆ డెవలప్మెంట్స్ అన్నీ కూడా వీళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు. సో వర్క్ కూడా మనకి స్టార్ట్ అయిపోయింది చూడొచ్చు. ఓవరాల్గా మరికొన్ని రోజుల్లో ఇక్కడ డెవలప్మెంట్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోతాయి. అండ్ ఈ వెంచర్ వచ్చేసి మీరు చూస్తున్నారు కదా, 100% వాస్తు వెంచర్. అండ్ అలాగే బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. సో కొనాలి అనుకున్న వాళ్ళు అది కూడా అవైల్ చేసుకోవచ్చు. హనీ కౌంటీలో ప్లాట్స్ అన్నీ కూడా మనకి రెడీ అండి, స్పాట్ రిజిస్ట్రేషన్. బికాజ్ 100% క్లియర్ టైటిల్ ఉంటుంది. కొన్న వెంటనే హ్యాపీగా ఉండడానికి కట్టుకోవచ్చు కూడా. అండ్ ప్లాట్ సైజెస్ విషయానికి వస్తే 183 స్క్వేర్ యార్డ్స్ నుంచి ఇంకా స్టార్ట్ అవుతుంది అనమాట. సో మీ ఇష్టం, మీ బడ్జెట్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో హనీ కౌంటీ వెంచర్ లోపల జరుగుతున్న డెవలప్మెంట్స్ అన్ని కూడా చూసాము. వెంచర్ ఏ విధంగా ఉంది ఇవన్నీ కూడా చూసాం కదా. మరి వెంచర్కి రావాలి అంటే ఇప్పుడు హైదరాబాద్ నుంచి కనెక్టివిటీ ఏ విధంగా ఉంది, ఆన్ ద వేలో ఏమేమి డెవలప్మెంట్స్ అనేవి ఉన్నాయి, అవన్నీ కూడా ఒకసారి చూసేద్దాం. మనం నాగార్జున సాగర్ ఔటర్ రింగ్ రోడ్ వైపు ఉన్నాము. నా వెనకాల మీరు చూస్తున్నారు బొంగుళూరు ఎగ్జిట్ ఇది. సో ఎగ్జిట్ నంబర్ 12 వస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి మనము మన జర్నీని స్టార్ట్ చేస్తున్నాము. ఎందుకంటే మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, ఈ చుట్టుపక్కల ఏరియా అంతా కూడా చాలా బాగా డెవలప్ అయిపోయింది. ఇటువైపు ఒకసారి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి రామోజీ ఫిల్మ్ సిటీ వస్తుంది, సంఘి వస్తుంది, అలాగే కోయడా ఫ్రూట్ మార్కెట్ కూడా ఉంది. అది ఇప్పుడు ఫ్యూచర్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్గా కూడా కాబోతోంది. సో ఆల్రెడీ చాలా డెవలప్మెంట్స్ అనేవి జరిగిపోయాయి. ఇప్పుడు ఇటువైపు చూసుకున్నాం అనుకుంటే కొంగర్కలాన్ కలెక్టరేట్ ఉంది, ఫాక్స్కాన్ కంపెనీ ఉంది, అలాగే కేన్స్ కంపెనీ ఉంది, ఇంకా ఫేమస్ అమ్యూస్మెంట్ పార్క్ వండర్లా కూడా ఉంది. ఇలా చాలా డెవలప్మెంట్స్ అనేవి జరిగిపోయాయి. ఇంకా TCS ఆదిబట్ల, టాటా ఏరోస్పేసెస్ కూడా ఇటువైపే ఉన్నాయి. సో ఆల్రెడీ డెవలప్మెంట్స్ జరిగిపోయాయి. ఇంకా బోల్డ్ అని కంపెనీస్ ఇలా ఉండడం వల్ల ఎంప్లాయ్మెంట్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఎంప్లాయ్మెంట్ జోన్ అని చెప్పొచ్చు. వన్స్ ఎంప్లాయ్మెంట్ జోన్ అనేది ఏర్పడింది అంటే నివసించే ఎంప్లాయీస్కి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కూడా తొందరగా సమకూరిపోతూ ఉంటాయి. చాలా ఫాస్ట్గా కూడా డెవలప్మెంట్ అనేది జరిగింది అనమాట. ఇక్కడ నుంచి మనం జర్నీని స్టార్ట్ చేస్తున్నాం. చాలా తొందరలో విత్ ఇన్ ఫ్యూ కిలోమీటర్స్ మనం అక్కడికి చేరుకుంటాము. అండ్ ఆన్ ద వేలో కూడా ఉన్నటువంటి అప్డేట్స్ కూడా మనం తెలుసుకుంటూ ఒక్కొక్కటిగా బయలుదేరుదాం. పదండి.
నాగార్జున సాగర్ హైవే మీదుగా మనం ట్రావెల్ చేసుకుంటూ ఇబ్రహీంపట్నం చేరుకున్నాము. ఇబ్రహీంపట్నం అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటి అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. ఇక్కడ చాలా ఉన్నాయి. శ్రీ హిందూ ఉంది, అలాగే సెయింట్, ఇంకా ఇలా బోలెడన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయండి. ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అందులో భాగంగా ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, నా వెనకాల మీకు కనిపిస్తూ ఉంది గురునానక్ ఇన్స్టిట్యూట్. ఇది టాప్ 10 లో ఉందన్నమాట టోటల్ మన ఇండియాలోనే. అలాగే కొత్తగా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ కూడా ఏర్పాటు చేశారు. సో చాలా మంది స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. టాప్ ప్లేసెస్ లో ఉంది కాబట్టి ఈ కాలేజెస్ కాకుండా ఇబ్రహీంపట్నం అంటేనే ఎడ్యుకేషన్ హబ్. సో ఈ ఎడ్యుకేషన్ హబ్ లో ఉన్నటువంటి మంచి మంచి కాలేజెస్ లో, ఇన్స్టిట్యూషన్స్ లో చేరడానికి నలుమూలల నుంచి కూడా మనకి ఇండియా నుంచి చుట్టూరా చాలా మంది స్టూడెంట్స్ వస్తూ ఉంటారు, చదువుకుంటూ ఉంటారు. కాబట్టి ఇది ఒక మంచి ఎడ్యుకేషనల్ హబ్ అని చెప్పొచ్చు. అలాగే ఇంకా మనము సంస్థల పరంగా చూసుకుంటే BDL ప్రభుత్వ సంస్థ ఉంది, అలాగే ఆక్టోపస్ పోలీస్ ట్రైనింగ్ అకాడమీ కూడా ఉంది. ఈ కాలేజ్ కి బ్యాక్ సైడ్ చూసుకుంటే వెల్మినేడ్ వస్తుంది. ఇండస్ట్రీస్ పరంగా చాలా వరకు ఇండస్ట్రీస్ రావడానికి కూడా స్పేస్ అనేది గవర్నమెంట్ అలొకేట్ చేసింది అనమాట. సో అక్కడ మంచి ఇండస్ట్రియల్ హబ్ గా కూడా ఏర్పాటు కాబోతోంది. ఇలా ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఇబ్రహీంపట్నం అంతా కూడా మంచి ఎక్కువ మూవ్మెంట్ ఉండేటువంటి మంచి మంచి ఇన్స్టిట్యూషన్స్ అండ్ కాలేజెస్, అలాగే ఇండస్ట్రీస్ కూడా వచ్చే అవకాశం కూడా ఉందన్నమాట. సో ఇప్పటికే చాలా చాలా డెవలప్ అయిపోయింది. ఇంకా ఫ్యూచర్ లో ఇంకా ఫాస్ట్ గా కూడా డెవలప్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. సో ఇప్పుడు మనం ఇంకా సాగర్ హైవే మీద ట్రావెల్ చేసుకుంటూ ఇంకా ఆన్ ద వేలో ఏమేమి ఉన్నాయో కూడా చూసుకుంటూ వెళ్దాం పదండి. నాగార్జున సాగర్ హైవే మీదుగా ట్రావెల్ చేసుకుంటూ మనమైతే ఇప్పుడు యాచారం టౌన్ కూడా దాటేసాము. దాని తర్వాత ఇప్పుడు ఇలా వచ్చాము మనము. సో ఇలా మనం స్ట్రైట్ గా వెళ్ళామనుకోండి, ఈ రోడ్ మాల్ కి లీడ్ చేస్తుంది అనమాట. హైవే రోడ్డు, నాగార్జున సాగర్ హైవే రోడ్డు. అండ్ ఒక్కసారి ఇటువైపు చూసుకుంటే మనమైతే హైదరాబాద్ నుంచి రావాలంటే ఇలా వస్తాము. అండ్ ఇటు సైడ్ మనం తీసుకున్నట్లయితే మనం బోర్డు చూస్తున్నాం కదా, తక్కలపల్లి వస్తుంది. ఇది తక్కలపల్లి జంక్షన్ అంటారు. సో ఇంకా స్ట్రైట్ గా ఇలా మనం వెళ్ళినట్టయితే మనకి కొత్తపల్లి వస్తుంది. సో మనం ఇప్పుడు వెళ్ళబోయేది అక్కడికే. జస్ట్ 3.6 కిలోమీటర్స్ దూరంలో మనం కొత్తపల్లికి చేరుకోవచ్చు. అక్కడికి వెళ్తే మనం ఈరోజు చూడబోయే వెంచర్ కి మనం రీచ్ అవ్వచ్చు. సో ఈ 100 ఫీట్ రోడ్ RRR కి కూడా లీడ్ చేస్తుంది. అండ్ ఆ రోడ్డుకే మనం ఇప్పుడు చూడబోయేటువంటి కొత్త వెంచర్ కూడా ఉంది. అండ్ అలాగే ఇది వచ్చేసి నాగార్జున సాగర్ హైవే కదా, అండ్ అటువైపు శ్రీశైలం హైవే. సో ఈ రెండింటి మధ్యలో గవర్నమెంట్ అయితే ఫ్యూచర్ సిటీని ప్లాన్ చేసింది. అండ్ ఫ్యూచర్ సిటీలో ఇప్పటికే స్పోర్ట్స్ సిటీ, హెల్త్ సిటీ అని రకరకాలుగా అనౌన్స్మెంట్స్ అయితే చేస్తూ ఉంది. సో ఎక్కువగా ఇటంతా కూడా ఇలా గవర్నమెంట్ డెవలప్ చేయబోతుంది అనమాట ఫ్యూచర్ లో. సో ఇంకా ఫాస్ట్ గా డెవలప్మెంట్ ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మన జర్నీని కంటిన్యూ చేసుకుంటూ మన కొత్త వెంచర్ కి అయితే వెళ్ళిపోదాం పదండి. నాగార్జున సాగర్ హైవే మీదుగా మనం ట్రావెల్ చేసుకుంటూ తక్కలపల్లి జంక్షన్ కి చేరుకొని అక్కడి నుంచి రైట్ తీసుకొని 100 ఫీట్ రోడ్, ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్ మీదుగా మనం ట్రావెల్ చేసుకుంటూ కొత్తపల్లికి వచ్చాము. కొత్తపల్లిలోనే ఇప్పుడు మీరు చూడొచ్చు హనీ కౌంటీ ప్లేస్ ఓషన్స్ అవెన్యూ ప్రైవేట్ లిమిటెడ్ వారి హనీ కౌంటీ వెంచర్ మీరు చూస్తున్నారు. ఈ హనీ కౌంటీ వెంచర్ కి చేరుకోవడానికి 2 వేస్ ఉన్నాయండి. మనం ఒక వేలో వచ్చాము తక్కలపల్లి జంక్షన్ దగ్గర 100 ఫీట్ రోడ్ నుంచి మనం ట్రావెల్ చేసుకుంటూ ఇలా వచ్చేసామన్నమాట. అయితే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూడండి, ఇటు కూడా ఉందన్నమాట. ఈ రోడ్ వచ్చేసి మనకి మాల్ కి లీడ్ చేస్తుంది. సో మాల్ సిటీ నుంచి కూడా ఇటు నుంచి రావచ్చు. డెవలప్మెంట్ వర్క్ అయితే జరుగుతుంది అనమాట. రోడ్స్ వన్స్ ఈ రోడ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోతే కనుక మనం ఫాస్ట్ గా ఆ ప్లేస్ నుంచి రావచ్చు. నాగార్జున సాగర్ హైవే నుంచి స్ట్రైట్ గా వెళ్తే మాల్ అని అక్కడ చూపించాను. సో ఆ మాల్ నుంచి ఈ రోడ్ గుండా మనం ఇక్కడికి చేరుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మేనేజింగ్ పార్ట్నర్ అరవింద్ అందిస్తారు. లెట్స్ సీ. స్కిల్ యూనివర్సిటీ ఆల్రెడీ మనకి స్టెప్ ఇన్ అయింది. అక్కడ మనకి వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది అనేసి మెగా కన్స్ట్రక్షన్ వాళ్ళు కూడా అది ఆల్రెడీ ఇనాగ్రేషన్ చేస్తున్నారు, అది శంకుస్థాపన చేస్తున్నారు. సో అది మీకు చూసుకుంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఏఐసిటీ 200 ఎకరాలని, అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఒకటి అని, అండ్ అట్ ద సేమ్ టైం కార్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అని, హెల్త్ యూనివర్సిటీ అని, ఈ విధంగా చాలా రకాలుగా ఇక్కడ మనకు యూనివర్సిటీ ఈ విధంగా అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ ఫ్యూచర్ సిటీలో ఈ విధంగా డెవలప్మెంట్ అయితే డెఫినెట్గా ఈ ఏరియా మొత్తం మనకి ఎంప్లాయ్మెంట్ అనేది చాలా పెరుగుతుంది. రైల్వే శాంక్షన్ దానికి సంబంధించిన మార్కింగ్ కూడా చేశారు. మోస్ట్లీ మాల్లో రైల్వే స్టేషన్ వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు అనమాట. దోర్నకల్ టు గద్వాల్ వయా మాల్ ఇట్లా మనకి రైల్వే స్టేషన్ అనేది ప్రొసీజర్ అనేది జరుగుతుంది. సో అది మోస్ట్లీ ఇక్కడ రైల్వే స్టేషన్ అనేది మాల్లో కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనకు రేట్స్ అనేది ఈ ఏరియాలో కొంచెం బెటర్గానే ఉంటుంది.
సో హనీ కౌంటీ వెంచర్ లోపల జరుగుతున్న డెవలప్మెంట్స్ అన్ని కూడా చూసాము. వెంచర్ ఏ విధంగా ఉంది ఇవన్నీ కూడా చూసాం కదా. అలాగే ఈ వెంచర్ లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నంబర్స్ కి కాల్ చేయండి. బాయ్. హాయ్, నేను మీ పూర్ణ. ప్లీజ్ సబ్స్క్రైబ్ రియల్ ఎస్టేట్ టీవీ.